ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకి ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. మనుష్య కుమారు దినములో కూడా జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. చూడండి, నోవహు దినంలో కూడా మరి ఏ విధంగా జరిగింది? మరి వారు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళు ఎక్కించుకుంటూ వాళ్ళు చాలా జలస వారి జీవితంలో మరి వారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు భయం లేదు, దేవుని భయం లేదు, తప్పు చేస్తున్నామన్నా భయం లేదు, ఇది పాపమని కానీ ఇది అపవిత్రమని కానీ అవి ఏమి లేవు, అన్నిటి వదిలిపెట్టారు. ఏంటంటే వాళ్ళు ఒకటే అనుకున్నారు, గ్రేస్ అనుకున్నారు. ఏంటమ్మా? కృప. తినండి, తాగండి, తిరగండి, ఎవరు శిక్షించే వాళ్ళు లేరు, ఎవరు ఏమి చేయరు అనుకున్నారు. నోహు ద్వారా దేవుడు హెచ్చరించడం మొదలుపెట్టాడు. అనేక సంవత్సరాలు ఓడ సిద్ధమైపోయింది. జలప్రలయము ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మొత్తం తుడిచేస్తాడు. అదేవిధంగా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మనుష్య కుమారుడు తన దినములలో కూడా ఇలాగే జరగబోతుంది. ఏంటంటే అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత. తర్వాత 28 నుండి లోతు దినములో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు, అక్కడ కూడా జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండేది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా? చూడండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ లోతు దినంలో కూడా ఇట్లా జరిగింది. ఏం జరిగింది? జనులు తినుచున్నారు, త్రాగుచున్నారు, కొనుచున్నారు, అమ్ముచున్నారు, నారు నాటుచు ఇల్లు కట్టుచు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం తక్కువ చేస్తున్నారా కదా? స్విగ్గీలో, తర్వాత జొమాటోలు, తర్వాత ఇంకేదో చాలా వచ్చినాయి. అవి కాదన్నట్టు ఇంకా చాలా హైదరాబాద్లోనే అయితే పుష్కలమైన కాలు బయట పెడితే చాలు రకరకాల రెస్టారెంట్స్. తినుడు, తాగుడు, తిరుగుడు, కొనుడే, షాపింగ్లు కదా. ఓ మస్తు ఎంజాయ్ చేస్తున్నావు బిడ్డ, జాగ్రత్త. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో ఇక నీ టైం దగ్గర పడ్డట్టే. నువ్వు అనుకుంటున్నావు ఇంకా దేవుడు లేడు, ఏం లేదు, మస్తు ఎంజాయ్ చేస్తున్నా నేను, అయిపోయింది, ఇంకేం టైం ఏముంది? దేవుని కోసం ఏం టైం అయ్యా? జేబులో డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, చలో ఎక్కడికి? సినిమాకి పోదాం, ఇంకెక్కడికి పోదాం, ఫంక్షన్ పోదాం, ఇంకెక్కడ పోదాం, అక్కడికి ఇక్కడికి ఎక్కడికైనా పోదాం పా. ప్రార్థన ఇప్పుడు కాదు, తర్వాత. టైం ఎక్కడుంది? లేదు. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? ఇవన్నీ దేనికి సూచన? నోహు దినములో ఏం జరిగింది? నోహు దినములో కదా, అక్కడ కూడా తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకిచ్చుచు కదా. మరి వాళ్ళు కూడా జల్సా. దేవుడు లేడు, భయము లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, స్తుతి లేదు, ఆరాధన లేదు. లోతు దినములో ఏం జరిగింది? అదే జరిగింది. అక్కడ కూడా ఏం జరిగింది? తినుచు తిరుగుచు త్రాగుచు. దేవుడు ఇక్కడ మరి చెప్తున్నాడు, ఇదిగో ఇది దేనికి అంటే రాబోయే రోజుల్లో దేవుని ఉగ్రత రాబోతున్నది. నువ్వు అంటావు యేసుక్రీస్తు క్షమించాడండి అంటే తండ్రి దినములో కృప లేదా? యెహోవా దినములో కృప లేదా? తండ్రి అయిన దేవుడు క్షమించలేదా? తండ్రి అయిన దేవుడు విడిపించలేదా? లేదండి, కృప లేదా? చాలామంది ఇప్పుడు పట్టుకున్నారు ఏంటంటే దేవుడు క్షమించేశాడండి, ఇంకా నేను తాగినా దేవుడు ఏమనడు, నేను వ్యభిచారం చేసినా ఏమనడు. అమ్మా నిజం చెప్తాను, నేను ఎట్లాంటి రోజులు వచ్చేసినాయంటే చేసేది తప్పు, చేసేది పాపము, కానీ దాన్ని సమర్థించుకుంటున్నాను ఈరోజు. దాన్ని సమర్థించుకొని జీవితాన్ని పాడు చేసుకుంటూ శాపాల వైపు
పాపము చేస్తూ పాప జీవితాన్ని జీవిస్తూ మంచి చెడులు తెలుసుకోనంత అజ్ఞానిగా బ్రతకడమే పాపం అంటున్నా. ఏమని ఉందమ్మా? తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు కదా, బిజినెస్ చేస్తున్నారు, కొంటున్నారు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అంటే వాళ్ళకి టైం లేదు, ప్రార్థించే టైం లేదు, బోధించే టైం లేదు, హెచ్చరించే సమయం లేదు, హెచ్చరించే వారి మాట వినే సమయం లేదు. ఒకవేళ హెచ్చరించేవాడు ఉంటే వాని మాటలను ఏం చేస్తా? ఖండిస్తాం కదా, ఖండిస్తాం మనం. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు మునిగిపోతుంటే నీకు చెయ్యిచ్చి బయటికి లాగాల అని దేవుడు నాకు నేర్పించాడు. నేను చెయ్యిచ్చే క్రమంలో నేను తిడతాను, గద్దిస్తాను, ఎదుగురా, వెళ్ళవో, బుద్ధి లేదా, నేను అరుస్తాను, కానీ చెయ్యిస్తున్నాను, నా చేపట్టుకో, బయటికి రా. అంతేగాని నువ్వు తిడుతున్నావు నన్ను అని చెప్పి వదిలి పెడితే పోతావు, కొట్టుకోబోతావు. హల్లెలూయా. వారినందరినీ నాశనము చేసెను, ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఎప్పుడు? మనిషి కుమారుడు ప్రత్యక్షమైన దినమున ఆ ప్రకారమే జరుగును. అంటే అగ్ని చేత దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కాల్చివేస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? పాపం పండుతూ ఉంది. దేవుడు రావాలా, దేవుడు రావాలా, నేను ఎత్తబడతానని చాలామంది అనుకున్నాను. నువ్వు ఎత్తబడాలంటే సత్యము తెలుసుకో, కళ్ళు తెరుచుకో. సమయము నీకు ఇవ్వబడింది, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ప్రార్థించు, దేవుడు సమయం ఇచ్చాడు. క్షమాపణ కోరు, దేవుడు సమయం ఇచ్చాడు. సమయం ఉంది కదా అని పోయి నువ్వు ఎంజాయ్ చేయమని కాదు దేవుడు చెప్పేది. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి, కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ అతిక్రమములను బట్టి, నీ పితరులు చేసిన పాపములను బట్టి. ఎందుకంటే దేవుడు తీర్పు తీర్చే దేవుడు. నేను అందరిలాగా నేను చెప్పనండి. దేవుడు క్షమిస్తాడు, దేవుడు నేను హెచ్చిస్తాడు, ఓ దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నీ ఒప్పుకొని నువ్వు దేవుని సన్నిధిలో, దేవా నేను చేసే తప్పు, నేను తప్పు చేస్తున్నా, నేను పాపం చేస్తున్నా, ఇదిగో నేను నా తల్లిదండ్రులకు నేను ప్రేమించట్లేదు, వారిని ద్వేషిస్తున్నా, వారిని వెళ్ళగొట్టాను, ఇదిగో నా కలిగిన సమస్తమును కూడా నేను పాడు చేసుకుంటున్నాను, నా భార్యను మోసం చేస్తున్నాను, నా భర్తను మోసం చేస్తున్నాను, నా పిల్లలను మోసం చేస్తున్నాను, నా కంపెనీ వారిని మోసం చేస్తున్నాను, నా యజమానులను నేను మోసం చేస్తున్నాను, నేను దొంగగా దొంగతనం చేస్తున్నాను, నేను వ్యభిచారం చేస్తున్నాను, నేను అపవిత్రుడను, నేను పాపం చేస్తున్నాను. అవును, ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని ఉగ్రత నీ మీద నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా.